ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం గమనించాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అని మనం ఆ వాక్యంలో చూసాం. సంఘములో ఉన్న బిడలు, విశ్వాసులు, దేవుని సేవకులైన శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. ఎందుకంటే క్రీస్తు దినము సమీపముగా ఉన్నది, ప్రభు యొక్క రాకడ దినం సమీపంగా ఉన్నది కనుక శ్రేష్టమైన కార్యములను మనము వివేచించాలి. పోయిన వారం మనం ఒక 5 కార్యములను మనం గమనించాం. హెబ్రీ పత్రికలో రాయబడిన శ్రేష్టమైన కార్యాలు మనం చూసాం. శ్రేష్టమైన రక్తము, శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన బలులు, శ్రేష్టమైన సేవ, మనం ఒక 5 విషయాలు గమనించాం. ఈరోజు కూడా మరిన్ని విషయాలు హెబ్రీ పత్రికలోనే మనం గమనిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను చాలు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ శ్రేష్టమైన బలి విశ్వాసమును బట్టి అది శ్రేష్టమైన బలిగా మార్చబడింది. హేబేలు దేవునికి తనకు ఇవ్వబడిన గొర్రెల మందలో నుంచి తొలిచూలివి, క్రొవ్వినవి, బలమైనవి కొన్ని దేవునికి అర్పణగా తీసుకొచ్చారు. అలాగే కయ్యేను కూడా తనకి ఇవ్వబడిన పొలము పండిన పంటలో కొంత తీసుకొని దేవునికి అర్పణగా తీసుకొని వచ్చాడు. వారిరువురు తీసుకొచ్చినటువంటి అర్పణలు బాగానే ఉన్నాయి. ఒకరి అర్పణ అంగీకరించబడింది, మరొకరి అర్పణ త్రోసివేయబడింది. కయ్యేను యొక్క అర్పణ త్రోసివేయబడటానికి, హేబేలు అర్పణ అంగీకరించబడటానికి కారణం ఏంటి అని మనం అక్కడ గమనిస్తున్నాం. హేబేలు అర్పించినప్పుడు విశ్వాసముతో అర్పించాడు. కయ్యేను తన యొక్క బలిని అర్పించేటప్పుడు, తన యొక్క అర్పణ అర్పించేటప్పుడు ఆయనకు అంత నమ్మకము, విశ్వాసము లేకుండెను. నమ్మకము, విశ్వాసము అనేది లేదు కనుకనే దేవుడు ఆ బలిని, ఆయన తీసుకొచ్చిన అర్పణని దేవుడు అంగీకరించలేదు. దేవుని యొద్ద నుండి మనం పొందుకునేటప్పుడు మనకు నమ్మకం కావాలి, మనకు విశ్వాసం కావాలి అని మనం చెప్తాం. నిజమే, దేవుని యొద్ద నుండి ఏదైనా ఒకటి మనం పొందుకోవాలంటే మనకు నమ్మకము, విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసంతో దేవుని అడగండి, అది ప్రభు మీకు దయచేస్తాడు. ప్రభువు మీద నమ్మకం ఉంచి మీరు అడగండి, అది దేవుడు మీకు అనుగ్రహిస్తారు. హెబ్రీ పత్రికలోనే రాయబడింది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తమకి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, మనకు ఫలం అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. అలా దేవుని యొద్ద నుండి పొందుకునేదానికి ఏదైనా ఒక కార్యం మనకు నమ్మకము, విశ్వాసము అవసరము. మరి ఇక్కడ ఈ విశ్వాసాన్ని మనం ఎలా చూస్తున్నాము? హేబేల్లో ఉన్న విశ్వాసాన్ని మనం ఎలా చూస్తున్నాం? ఇక్కడ తన అర్పణ అంగీకరించేదానికి దేవుడు తనకు విశ్వాసం ఉండేను. దేవునికి ఒక కానుక మనం ఇచ్చినప్పుడు అది మనం ఎలా ఇవ్వాలి? విశ్వాసముతో, నమ్మకంతో ప్రభుకి ఇవ్వాలి. దేవునికి ఒక కానుకని, ఏదైనా ఒక అర్పణ మనం అర్పించేటప్పుడు అది విశ్వాసముతో అది మనం దేవునికి ఇచ్చినప్పుడు అది దేవుడు అంగీకరిస్తాడు. విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా దేవునికి అర్పిస్తే అది దేవుడు అంగీకరించటలేదు, దాన్ని ఆయన త్రోసివేస్తున్నారు. కనుక మనం కానుక ఇచ్చేటప్పుడు ఒక విశ్వాసము, నమ్మకం అనేది మనలో ఉండాలి.
దేవుని యొద్ద నుండి పొందుకొనడానికి విశ్వాసం, నమ్మకం అవసరం. అది ఒక కోణంలో. మరొక కోణంలో మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా నీ కానుక, నీ అర్పణ అంగీకరించబడేటట్లు విశ్వాసము, నమ్మకము అనేది అవసరం. హేబేలు ఇక్కడ అర్పించేటప్పుడు విశ్వాసముతో అర్పించాడు గనుకనే దేవుడు దానిని ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. అది శ్రేష్టమైన బలిగా మార్చబడింది. ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని బట్టే ఆయన అర్పించినటువంటి ఆ బలి అది శ్రేష్టమైన బలిగా మార్చబడింది. మనం ఏదైనా దేవునికి ఇచ్చేటప్పుడు విశ్వాసంతో మనం ఇవ్వాలి, నమ్మకంతో ఇవ్వాలి. యేసు ప్రభు కానుకలు వేసేటప్పుడు కానుక పెట్టె దగ్గర గమనిస్తున్నాడు ఆయన. మీకు ఇక్కడ ఒక కానుక పెట్టి ఉంది ఇక్కడ కింద, కానీ దాంట్లో మీరు ఎవరు కానుకలు వెయ్యరు, పెద్దగా ఎవరు వేయరు. ఏదో ఇక్కడికి లేచి రానోళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు అందులో చిన్న కానుకేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ కానుక పెట్టి ఉన్నది, కానుక పెట్టిలో ఎవరు పెద్దగా కానుక వేయరు. మీరు ఇక్కడ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు కానుక పెట్టెలో కానుకలు వేస్తున్న వారిని గమనించాడు ఆయన. కానుకలు యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా కానుకలు ఇస్తే అవి యూదా తీసుకుంటున్నాడు. యూదా తీసుకొని తన సంచిలో వేసుకుంటున్నాడు. అది పెద్దగా ఆయన పట్టించుకోలేదు, వాటిని పెద్దగా ఆయన గమనించలేదు. కానీ యూదా వేసిన కానుకలు ఆయన దొంగిలిస్తున్నాడని, ఆయన దాచుకుంటున్నాడని ఇవన్నీ యేసు ప్రభు తెలుసు. కానీ ఆయన దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానుకలు పట్టుకునే విషయంలో కూడా చాలా తెలివిగాను, జ్ఞానంగాను యూదా కానుకలు పట్టుకునేవాడు. అలా కానుకల్ని దొంగిలిస్తూ వచ్చేవాడు. కానీ యేసు ప్రభు ఏమనలేదు. కానీ ఆయన గమనించింది ఏంటంటే, కానుక పెట్టెలో ఎవరైతే తమ కానుకలు వేస్తున్నారో వారిని ఆయన తేరి చూస్తున్నారు. మీకు కానుక పెట్టెలో కానుకలు వేయటం ఇష్టం ఉండదు, మీకు ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వటమే మీకు ఇష్టం. కానీ యేసు ప్రభు చూసేది ఎక్కడ కానుకని? యేసు ప్రభు చూస్తున్నది కానుక పెట్టెలు వేసే వాళ్ళని చూస్తున్నారు. అందరూ తమకు కలిగిన సంపదలో నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు. ఒక విధవరాలు మాత్రం తనకు కలిగినదంతా 2 కాసులను తీసుకుని వచ్చి ఆ కానుక పెట్టెలో వేసింది. వారందరూ కానుక ఎలా వేశారంటే, మనం ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళాం, కానుక పెట్టి ఇక్కడ ఉన్నది కనుక మనం కానుక వేసుకుందామని కానుక వేసుకున్నారు అలవాటు చొప్పున. కానీ ఆవిడ కానుక వేసినప్పుడు ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో, నేను వేసే కానుక నా ప్రభు అంగీకరిస్తాడు, నా ప్రభు చూస్తాడు, ఆయన అంగీకరిస్తాడన్న ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆమె కానుక వేసింది. వారందరికంటే కూడా ఆమె ఎక్కువేమీ వేయలేదు, వారందరికంటే కూడా తక్కువనే వేసింది. కానీ ఆ కానుక సమర్పించేటప్పుడు విశ్వాసం ఉంది గనుక ఆమె వేసిన కానుక అది శ్రేష్టమైనదిగా మారింది. యేసు ప్రభు చెప్పారు, మీ అందరికంటే కూడా ఇదిగో ఈ పేద విధవరాలు, ఈ భేదరాలు వేసిన కానుకే ఎక్కువగా ఉన్నది అని చెప్పారు. వాళ్ళు అనుకున్నారు, ఎంత దాచిపెట్టిందో, ఎంత తీసుకెళ్ళి వేసిందో, ఎంత కానుక వేసిందో, మనకంటే ఎక్కువ వేసిందని చెప్తున్నారని. ఎంత కానుక వేయలేదు, తక్కువగానే కానుక వేసింది. కానీ వారందరికంటే కూడా ఆమె గొప్ప విశ్వాసంతో కానుక వేసింది. అందువల్ల అది శ్రేష్టమైనటువంటిదిగా మారింది. కనుక మనం ఒక కానుక వేసేటప్పుడు మనకు ఒక విశ్వాసం అనేది ఉండాలి. కొంతమంది కానుక ఇస్తుంటారు, కొన్నిసార్లు ప్రేరేపణ లేకపోతే నేను కూడా చాలాసార్లు ఎందుకో వద్దు వద్దు అని చెప్తుంటాను. కానుక కొన్నిసార్లు నేను తీసుకోను, ఎందుకో సహజంగా నేను తీసుకోకుండా ఉండను. ఎందుకంటే ప్రార్థన చేసి ఇచ్చే కానుక తీసుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం కదా, ఆశీర్వదించబడతారు అని, దేవుని సేవలో వాడబడితే ఆశీర్వదించబడతారని తీసుకుంటాను. కొన్నిసార్లు ఎందుకో తీసుకోవాలని అనిపించదు, మనసు కష్టం వేసిద్ది. అలాంటప్పుడు ఆ కానుక తీసుకునేదానికి కూడా నేను ఇష్టపడను. వద్దు వద్దు, అవసరం లేదు, మీరు ఏదైనా ఖర్చులకు వాడుకోండి అని చెప్పేసి నేను ఆ కానుకని తీసుకోను. ఎందుకో దేవుడు ఆ ప్రేరణ అనేది ఇవ్వడు, ఆ సమయంలో ప్రేరణ రాదు. తర్వాత మరలా ఆ విషయమై ఆలోచించినప్పుడు ఎందుకు నేను కానుక తీసుకోలేదు, బాధపడి ఉంటారేమో అని చెప్పి అనుకుంటాను. ఎందుకో అది మరి తెలియదు, ఆత్మ నడిపింపులో మరి దేవుని ప్రేరణలో ఏమో తెలీదు, మరి మనకు తెలియదు, అది దేవుని ఆంతర్యం ఏముందో తెలియదు. కానీ ప్రేమైన దేవుని బిడ్డల, నువ్వు ఇచ్చేటప్పుడు అది అంగీకరించబడేటట్టుగా ఒక విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే అది శ్రేష్టమైనదిగా, శ్రేష్టమైనటువంటి కానుకగా అది ఏమవుతుంది, అర్పించబడుతుంది, అంగీకరించబడుతుంది. కయ్యను కూడా మంచిదే తీసుకొచ్చాడు, పొలంలో కొంత పంట తీసుకొచ్చాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఆయన తెచ్చాడు కానీ ఒక నమ్మకము, విశ్వాసం లేదు. ఏదో తీసుకెళ్తున్నాం, అలవాటు చొప్పునని తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ. కానీ దేవుడు ఉన్నాడు,
ఆయన్ని నేను నమ్ముతున్నాను, నా అర్పణ అంగీకరిస్తాడు అన్న ఒక విశ్వాసం ఆయనలో లేకుండా ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ అర్పణ ఆయన అంగీకరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డల, తన అర్పణ అంగీకరించలేదని చెప్పి ఆయనకి కోపం వచ్చింది. అర్పణ అంగీకరించలేదని కోపం వచ్చింది. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. కోపగించుకొని ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతే దేవుడు మాట్లాడాడు, నీ క్రియ సరైనదైతే ఎందుకు అంగీకరించబడదు? అందులో నువ్వు చేసిన పని సరైనది కాదు, నీ క్రియ సరిగా లేదు, నీ క్రియ సరైనదైతే ఎందుకు అంగీకరించబడదు? మీరిద్దరూ ఆయన ఇచ్చినటువంటి బహుమానమే కదా, మొదటి సంతానమే కదా నువ్వు కూడా, అవ్వ ఆదాముకి. నీ క్రియ సరైనదైతే ఎందుకు అంగీకరించబడదు? నీ క్రియ సరైనది కాదు కనుకనే అది అంగీకరించబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేని క్రియలు అవి సరైనవి కాదు. విశ్వాసముతో కూడిన క్రియలే సరైనవి. అబ్రహాములో క్రియలు ఉండెను, విశ్వాసం ఉండెను గనుకనే ఆయనకి వాగ్దాన ఫలితం అనుభవించాడు. ఒక క్రియలుంటే సరిపోదు, విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు. విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. అప్పుడు వాగ్దాన ఫలాన్ని పొందుతారు. నీవు అంగీకరించబడతావు, నీ అర్పణ అంగీకరించబడుతుంది. అలా విశ్వాసంతో లేనటువంటి అర్పణ దేవుడు అంగీకరించలేదు. అది శ్రేష్టమైన బలిగా మారిందంటే విశ్వాసముతో అర్పించాడు గనుకనే అది శ్రేష్టమైన బలిగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకే ఒక్క బలి అర్పించాడు. ఆ తర్వాత కయీను చంపేశారు. అంతటితోనే ఆయన ముగించబడింది, ఆయన జీవితం ముగించబడింది. కానీ వాక్యంలో రాయబడింది, ఆయన మృతి నొందియు మాట్లాడుచున్నాడని. ఎప్పుడో చనిపోయాడు, ఆయన మృతి పొందాడు. ఈరోజు మరలా వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. గనుక విశ్వాసంతో కూడిన క్రియలు కలిగిన ఒక జీవితం మనం చేసినప్పుడు, మనం చనిపోయినా సరే, ఎన్ని తరాలైనా సరే, మన మాటలు ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. అవి మంచివి అయితే వాటిని తీసుకుంటూనే ఉంటారు. ఆ విధంగా మన విశ్వాసం క్రియలతో కూడినదిగా ఉండి శ్రేష్టమైన బలిగా మారితే అది దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక విషయాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 4వ వాక్యం. ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. శ్రేష్టమైన వస్తువులు. మనం ఇక్కడ మరొక శ్రేష్టమైన కార్యాన్ని మనం వివేచిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. శ్రేష్టమైన వస్తువులు అని మనం చూస్తున్నాం. అబ్రహాము యుద్ధం చేసినప్పుడు, ఆ యుద్ధములో ఆయన జయం పొందినప్పుడు శ్రేష్టమైనటువంటి వస్తువులని 10వ భాగముగా దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. ఆ ఘనుడు ఎవరు అంటే ఆయనే మెల్కీసెదెక్ అనే యాజకుడు అని మన వాక్యంలో ఆదికాండంలో గమనిస్తాం. ఈయన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని రాయబడి ఉంటుంది. ఆయన మెల్కీసెదెక్ అని చెప్పి అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎంత ఘనుడో చూడండి. ఇక్కడ మెల్కీసెదెకు యొక్క యాజకత్వపు సేవని అది ఘనముగా ఎంచి ఆయన ఒక ఘనుడు అని చూపిస్తున్నట్టుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అహరోను యొక్క యాజకత్వ సేవలు, అహరోను యొక్క సేవలు ఘనమైనవి. దేవుడు వారికి వస్త్రములను కుట్టమని చెప్పినప్పుడు, వారికి అవసరమైన ఆ వస్త్రాలు కుట్టమని చెప్పినప్పుడు వారికి ఘనత కలుగునట్లు అని చెప్పి ప్రభువు చెప్తారు. అంటే వారి యాజకత్వ సేవలు ఘనమైనవి. వాటికంటే కూడా ఘనమైన సేవ ఒకటి ఉన్నది అని ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త ఏం చేస్తున్నా అంటే ఆ ఘనమైనటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. పాత నిబంధన కాలంలో ఉన్న సేవలు ఘనమైనవి. వాటికంటే కూడా ఘనమైన సేవలు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎంత ఘనుడో చూడండి. ఆయన సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ యాజకత్వ సేవలే ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డాయి.
యేసు ప్రభువే అహరోను యాజకత్వ సేవ కంటే గొప్ప యాజకత్వ సేవ చేయగలిగిన గొప్ప ప్రధాన యాజకుడని ఆయన ఎత్తి చూపిస్తున్నారు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము కొల్లగొట్టినటువంటి వస్తువులలో శ్రేష్టమైన వస్తువులను తీసుకొని వచ్చి 10వ భాగముగా ఈ మెల్కీసెదెకు అయినటువంటి సర్వోన్నతునికి దేవునికి యాజకుడైన మెల్కీసెదెకుకి ఆయన ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఆయన వచ్చేటప్పుడు ఈయనకు రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చారు. రొట్టె ద్రాక్షరసం ఈయనకి ఇచ్చారు. ఈయన అబ్రహాం ఏమో 10వ భాగము శ్రేష్టమైన వస్తువులని ఆ యాజకునికి ఇచ్చినట్లుగా మన వాక్యం చూస్తాం. ఆ 10వ భాగం శ్రేష్టమైన వస్తువులు అబ్రహాము చేత ఆయన పుచ్చుకొని అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. 10వ భాగములు ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే శ్రేష్టమైనటువంటి వస్తువులు. అబ్రహాం తీసుకొచ్చినది పనికిమాలిన వస్తువులు, పాడైన వస్తువులు, పనికిరాని వస్తువుల్ని తీసుకురాలేదు ఆయన. 10వ భాగముగా యాజకునికి ఇవ్వడానికి ఆయన శ్రేష్టమైన వస్తువులని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శ్రేష్టమైన వస్తువులు 10వ భాగముగా తీసుకొచ్చారు. చూడండి, 10వ భాగముగా మనం తీసుకొని వచ్చే వస్తువులు బక్కచిక్కిపోయినవి, కుళ్ళిపోయినవి, పాడైనవి, గుడ్డివి, కుంటివి, మోగవి, ముక్కుడివి, ఇట్లాంటి మనం 10వ భాగముగా దేవునికి తీసుకొస్తే అవి అంగీకరించబడవు. దేవునికి తీసుకొచ్చినప్పుడు ఎలాంటి తీసుకురావాలంటే 10వ భాగము శ్రేష్టమైన వస్తువులని తీసుకొని రావాలని వాక్యం చెప్తుంది. లేవి కాండంలో 27వ అధ్యాయం 30వ వాక్యాన్ని చూడండి. లేవి కాండము 27వ అధ్యాయము 30వ వాక్యం. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలోనూ 10వ భాగము యెహోవా సొమ్ము, అది దేవునికి ప్రతిష్ఠితమవుతుంది. చాలు. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10వ భాగం తీసుకురావాలని వాక్యం చెప్తుంది. ఇది ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి కట్టడ. బలవంతముగా కాదు, వారికి ఇవ్వబడినటువంటి కట్టడ వాళ్ళు తప్పకుండా దాన్ని అనుసరించాలి. అదే వారికి ఆశీర్వాదం. నూతన నిబంధన కాలంలో ఈ 10వ భాగమును గురించి కాదు వాక్యం చెప్తుంది, నీవు వర్ధిల్లిన కొలది అని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 చదువుకుంది. నేను వచ్చినప్పుడు చందా పోగు చెయ్యకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును, అక్కడ మీరు గమనించండి, తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవచ్చే. తాను వర్ధిల్లిన కొలది. నూతన నిబంధన కాలంలో వాక్యం ఏం చెప్తుందంటే, నీవు వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము అది దేవుని మందిరానికి ఇవ్వాలి. ఆయన అంటాడు, నేను వచ్చినప్పుడు వాటిని తీసుకొని వెళ్ళి యెరూషలేముకు నేను తీసుకొని వెళ్తాను. లేకపోతే నమ్మకస్తులైన వారు మీలో ఉంటే వారి చేత పంపించండి, వారు నాతో కూడా యెరూషలేముకు వస్తారు. మీరు పోగు చేసిన సందాన్ని యెరూషలేముకు తీసుకెళ్ళి అక్కడ పెద్దలకి అప్పగించాలి. ప్రియమైన దేవుని బిడలారా, 10వ భాగము అనేది ఇక్కడ శ్రేష్టమైన వస్తువులను తీసుకొచ్చి అబ్రహాము యాజకునికి ఇచ్చెను. ఈ 10వ భాగం అనేది భూఫలములలో, వృక్ష ఫలములలో, భూ సంబంధమైన ప్రతి దానిలో 10వ భాగం ఇవ్వాలనేది అది వారికి ఇవ్వబడిన కట్టడ. నూతన నిబంధన కాలంలో వర్ధిల్లిన కొలది ఇవ్వాలని, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడని, మీరు ఎంత విత్తుతారో అంత పంట కోస్తారని చెప్పి వాక్యంలో రాయబడింది. ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి చెయ్యాలి. భూఫలములో మంచిగా పండినటువంటి పంటంతా మీరు ఉంచుకొని, ఏదో తాలు తరక అడుగు భాగాన్ని తీసుకొచ్చి ఇది దేవునికని తీసుకొస్తే దానిని దేవుడు అది శ్రేష్టమైన వస్తువు కాదు. కుళ్ళిపోయినవి, పాడైన ఫలాలు, కుళ్ళిపోయిన ఫలాలు, పనికిరాని ఫలాలు,
సగం పాడైపోయి సగం బాగున్న ఫలాలు తీసుకొచ్చి ఇవి దేవునికి 10వ భాగముగా మేము తీసుకొచ్చాము మా భూఫలములో పండినవంటే దేవుడు వాటిని అంగీకరించడు. శ్రేష్టమైన వస్తువులని తీసుకురావాలని వాక్యం చెప్తుంది. దేవుడు నీకు 10 మంది పిల్లల్ని ఇస్తే ఒకరిని దేవుని పరిచర్యకి ఇవ్వాలి. ఆ పరిచర్యకి ఇచ్చేటప్పుడు సోమరిపోతునో, తిండిపోతునో, నిద్రపోతునో, తిరుగుబోతునో కాదు ఇవ్వాల్సింది. శ్రేష్టమైనటువంటి వ్యక్తిని దేవునికి ఇవ్వాలి 10వ భాగముగా. దేవునికి శ్రేష్టమైనటువంటి వస్తువు ఇవ్వాలి. 10వ భాగముగా దేవుని శ్రేష్టమైన వస్తువుని ఇవ్వాలి. మన యొక్క సంఘంలో 100 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి. 100 కుటుంబాలు ఉన్నప్పుడు ఆ సంఘంలో నుంచి ఎంతమంది సేవకులు లేవాలి? 10వ భాగముగా 10 మంది సేవకులు లేపబడాలి. అది శ్రేష్టమైనటువంటి సేవకులు లేపబడాలి. ఈడు తిరుగుబోతండి, ఈడు మాట వింటలేదు, ఈడు దేవుని సేవకి ఇచ్చేస్తాం. ఈడు దొంగండి, ఎక్కడ కనిపించిన వస్తువులు దొంగిలిస్తున్నాడు, ఇది దేవుని సేవకి ఇస్తాం, దేవుడే మారుస్తాడు అని దొంగల్ని, తిరుగుబోతుల్ని, మీకు పనికిరానటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి దేవుని సేవకి ఇవ్వకూడదు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, నీకు ఉపయోగకరంగా ఉంటాడు అనుకున్న వ్యక్తి, ఇతను దేవుని ఇంట్లో ఉంటే 10 మందికి ఉపయోగకరంగా ఉంటాడు, దేవుని ఇంటికి ఉపయోగకరంగా ఉంటాడు. శ్రేష్టమైనటువంటివి తీసుకురావాలి. మీరు కష్టపడే కష్టాజీతంలోనే కాదు 10వ వంతు, దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలములో కూడా 10వ వంతు రావాలి. దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలములో కూడా 10వ భాగం దేవుని ఇంటికి రావాలి. అది శ్రేష్టమైనది తీసుకురావాలి. అది సర్వోన్నతులకు దేవుని యాజకునికి మీరు ఇవ్వాలి. సర్వోన్నతులకు దేవునికి యాజకునికి ఇవ్వాలి. అది శ్రేష్టమైనటువంటి వస్తువులు యాజకునికి ఇవ్వాలని వాక్యం చెప్తుంది. చూడండి, ఈ రోజున ఈ శ్రేష్టమైన వస్తువులను గురించి మీరు వివేచించట్లేదు. శ్రేష్టమైన వస్తువుల గురించి మీరు వివేచించట్లేదు. మీరు ఏది వివేచిస్తున్నారో మీకే తెలియట్లేదు. దేవుని వాక్యము చక్కగా చదివితే అప్పుడు ఆ శ్రేష్టమైన వస్తువులు తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది మీకు అర్థమవుతుంది. వాక్యమును పఠించట్లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు, దాని ప్రకారం అనుసరించట్లేదు. యాజకునికి ఇస్తే అది ఆశీర్వాదం కలుగుతుంది, కానీ లేకపోతే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడదు. అది ఆశీర్వాదకరంగా మార్చబడదు. అది అబ్రహాముని ఆ సర్వోన్నతుడు దేవుని యాజకుడు ఆ శ్రేష్టమైన వస్తువులు తీసుకొని ఆశీర్వదించాను, అది ఆశీర్వదించబడ్డాడు ఆయన అక్కడ. అలా సర్వోన్నతుడికి దేవునికి యాజకత్వం చేసే యాజకునికి ఇవ్వకుండా నీవు ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు, కానీ ఆ ఆశీర్వాదం నీకు ఆశీర్వాదకరంగా మారదది. ఎందుకంటే అది కర్మం కాదు గనుక, వాక్యంలో లేదు గనుక. అది వాక్యంలో ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేనిది మనము చేయకూడదు. వాక్యములో ఉన్నదే మనం ధ్యానించాలి, అదే మనం నేర్చుకోవాలి, దానికే లోబడి దానిని అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాటను చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యం. ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. శ్రేష్టమైన నిరీక్షణ, మరొక శ్రేష్టమైన కార్యం మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రేష్టమైన నిరీక్షణ, మనకు ఉండవలసిన నిరీక్షణ ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. ముందు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, దాని ద్వారా ఎవరికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందువల్ల అది ఏమైందంటే నిష్ప్రయోజనమైంది. దాని వెంట ప్రవేశపెట్టబడింది ఏంటంటే శ్రేష్టమైన ఒక నిరీక్షణ. దాని వెంట ప్రవేశపెట్టబడింది శ్రేష్టమైన ఒక నిరీక్షణ, దాని వెంట ప్రవేశపెట్టబడింది. ఈ శ్రేష్టమైన నిరీక్షణను గురించి మీరు వివేచించండి.
దేవుడు మనకు ఈ నిరీక్షణ అనుగ్రహించారు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నిరీక్షణ అక్కడే ఉంటుంది, 6:19 ఉంటుంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరీక్షణ అంటే ఒక ఆశాభావం. ఈ ఆశాభావం, మనకున్న ఆశాభావం అది శ్రేష్టమైనదై ఉండాలి. ఈ నిరీక్షణ శ్రేష్టమైన ఈ నిరీక్షణ అది స్థిరమైనది. అది స్థిరమైనదై మన ఆత్మకు లంగరు వలె ఉండి అది తెరలోపల ప్రవేశిస్తున్నది. ధర్మశాస్త్రము ద్వారా ఇవ్వబడినటువంటివి ఏది కూడా తెరలోపల ప్రవేశించడానికి వీల్లేదు. తెరలోపల ప్రవేశించడానికి వీల్లేదు. పరిశుద్ధమైన స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి ఒక తెర అడ్డుగా ఉండేది. దాన్ని దాటి అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక మారు తప్ప అతను కూడా వెళ్ళేటప్పుడు భయంతోనే వెళతాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదైనా పొరపాటు ఉంటే మాత్రం అతను అక్కడే చనిపోతాడు. అతనికి తాడు కడతారు, తాడు కట్టి లోపలికి పంపించేస్తారు. యాజకుని వస్త్రాలకి గంటలు, దానిమ్మ పండ్లు ఉంటాయి కదా కింద. ఆయన తిరుగుతున్నప్పుడు అక్కడ రక్త ప్రోక్షణ కలగజేస్తున్నప్పుడు, అక్కడ తిరుగుతున్నప్పుడు ఆ గంటల శబ్దం మోగుతుంటుంది. అందువల్ల గంటల శబ్దం మోగుతుంటుంది కనుక బయట ఉన్న యాజకులు అనుకుంటారు దేవునితో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. గంటల శబ్దం ఆగిపోయిందనుకో చనిపోయాడని ఆ తాడు పట్టుకొని లాగేస్తారు బయటికి. అతను చనిపోయాడని అర్థం. ఆ శబ్దం ఆగిపోతే చనిపోయాడని అర్థం కనుక బయటికి లాగేస్తారు, తాడు పట్టుకొని బయటికి లాగేస్తారు. ఆ తెర లోపలికి వెళ్తాడు సంవత్సరానికి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పాత నిబంధన యొక్క సేవలన్నీ కూడా తెర అడ్డుగా ఉండి జరిగినాయి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ నిరీక్షణ ఏంటంటే, ఈ ఆశాభావం ఏంటంటే, ఆ తెర లోపల మనందరం ప్రవేశించేటట్టుగా ప్రభు మనకు ఒక నిరీక్షణ కలగజేశారు. ఎందుకంటే ఆ తెర లోపల మన ప్రభైన యేసుక్రీస్తు మనకంటే ముందుగా ప్రవేశించాడు. ఆయన ప్రవేశించాడు కనుక మనందరం కూడా అదే మార్గంలో వెళ్ళడానికి వీలైంది. సంవత్సరానికి ఒకసారి పాత నిబంధనలో యాజకుడు వెళ్ళేవాడు చూడండి, ప్రధాన యాజకుడు. ఆయన వెళ్ళాడు కదా, మనం కూడా వెళ్దామని మిగిలిన యాజకులు, లేవీలు వెళ్ళారనుకో చచ్చిపోయేవాళ్ళు. అక్కడ ఎవరు వెళ్ళేదానికి వీల్లేదు. ఆయనే వెళ్తే వస్తాడో రాడో నమ్మకం లేదు. అందుకే ఎవరు కూడా ఆ తెర దాటి లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాతనే మనందరము కూడా అతి పరిశుద్ధమైన స్థలములోనికి మనందరికీ ఆ ప్రవేశం కలిగి, మనందరికీ ఒక ఆశాభావాన్ని ప్రభు కలగజేసి ఒక నిరీక్షణ కలగజేశారు. ఇది శ్రేష్టమైన ఒక నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించారు. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయానో అది ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. ఈ అడ్డుగా ఉన్న తెరని ఏ ప్రధాన యాజకుడు తొలగించలేదు. కానీ మన ప్రభైన యేసుక్రీస్తు మరణించినప్పుడు, ఆయన రక్తం చిందించినప్పుడు ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి దేవాలయం అడ్డుగా ఉన్న ఆ తెర పైనుండి కిందికి రెండుగా చినిగిపోయింది. ఆ తెర చినిగిపోయింది గనుక యేసు ప్రభు బహాటముగా అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాడు. ఆయన వెనకాల మనందరము వెళ్ళడానికి మనకు గొప్ప నిరీక్షణ కలగచేశాడు ఆయన. కనుక మనందరికీ ఒక మార్గం అనేది ప్రభు ఏర్పరిచారు. కనుక యేసు ప్రభు ఆ తెరని ఆయన మరణించినప్పుడు ఆ తెర ఏమైందంటే, అడ్డుగా ఉన్న తెర అది చినిగింది. అడ్డుగా ఉన్న తెర ఉన్నంతకాలం యాజకులకు కానీ, లేవీలకు కానీ, బయట ఉన్న ఇశ్రాయేలులకు కానీ లోపల ఏం జరుగుతుందో, ఏముందో, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేది కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని ముఖాముఖిగా చూసిన వారు కాదు. మోషే అతి పరిశుద్ధ స్థలంలో అహరోను ప్రధాన యాజకుడు చూసేవారు, దేవుడు మాట్లాడితే వచ్చి ప్రజలతో చెప్పేవాళ్ళు, ప్రజలు వినేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ తెరని చించి అందరము స్వయముగా తండ్రి అయిన దేవునితో మాట్లాడేటట్టుగా చేశాడు. ఆయన ముఖము చూసేటట్లుగా చేశాడు ఆయన. ఈ గొప్ప నిరీక్షణ మనకి ప్రభు కలగచేశాడు. ఇది ఒక గొప్ప శ్రేష్టమైన ఆశాభావాన్ని దేవుడు మనకు కలగచేశాడు. ఇది శ్రేష్టమైన ఆశాభావం. యేసు ప్రభు మరణించినప్పుడు, ఆయన స్వరక్తముతో వెళ్ళినప్పుడు తెర చినిగిపోయింది. పైనుండి కిందకి తెర చినిగిపోయింది. మరలా ఇప్పుడు చించిన తెరని మరలా కట్టకూడదు. అది లేఖనం ప్రకారం. మీకు అర్థమవుతుందా? చినిగిన తెరని మరలా ఇప్పుడు తెరగట్టి తెర మీద ఏం చేయకూడదు, తెర అడ్డం కట్టి తెర మీద చూపించకూడదు. కనుక ఆయన తెర చించేశాడు, తెర చినిగిపోయింది అంతే. మరలా ఇప్పుడు తెరగట్టి ఇక్కడ
కాపరి లేకుండా తెరగట్టి చూపించారనుకోండి, అది లేఖన ప్రకారం కాదు. అది తెర చినిగింది. ఆయన అన్నాడు, కాపరిలో నియమిస్తానన్నాడు, నా మందకి కాపరి నియమిస్తానన్నాడు. కనుక మందకి కాపరి ఉండాలి, తెర కాదు. తెర చినిగింది, కాపరి నిర్ణయించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది లేఖన సత్యం. ఇది లేఖన సత్యం. ఇది లేఖనంలో ఉంది, విమర్శించట్లేదు, వాక్యం చెప్తున్నా నేను. లేదు నాకు తెర కావాలి, నాకు తెర కావాలి, నాకు తెర కావాలి, నాకు తెర మీద కనబడే బొమ్మ అంటేనే ఇష్టం. ఎందుకంటే అది దగ్గరకు రాదు కదా, ఆ బొమ్మ దగ్గరకు రాదు, అది దూరంగా ఉంటుంది. కనుక అది తెర మీదనే కావాలి, తెర మీదనే కావాలంటే తెర మీద ఎంతసేపు ఉంటుంది ఆ బొమ్మ, కనబడే బొమ్మ? తెర కాదు కావాల్సింది, తెర మీద బొమ్మ కాదు, కాపరి కావాలి. తెర మీద బొమ్మను చూసి వచ్చి రేపు వారం విజిటింగ్ రాన్న మా ఇంటికి అని చెప్పగలుగుతా బొమ్మకి? తెర మీద బొమ్మకి నాకు బాగాలేదు ప్రార్థన చేయంటే ఆ తెర మీద బొమ్మ ప్రార్థన చేసిద్దా? చెయ్యి. కాపరికి చెప్తే ప్రార్థన చేస్తాడు, కాపరికి చెప్తే కాపరి వస్తాడు. కనుక తెర చినిగింది, చించేసాడు, తెర చినిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు చినిగిన తెర కట్టకూడదు, చినిగిపోయిన తెర మరలా కట్టకూడదు. ఆ తెర కట్టి మరలా తెర మీద చూపిస్తున్నారు, అది ప్రజలు చూస్తున్నారంటే ఏంటి అర్థం? తప్పుదారి పడుతున్నారని అర్థం, తప్పు త్రోవల్లో వెళ్తున్నారని అర్థం. గనుక అది నిరీక్షణ, ఈ శ్రేష్టమైన నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చారు. మరలా తెర మీద కావాలనుకుంటే నీ నిరీక్షణ ఏమవుతుంది? భంగం అవుతుంది. నీకున్న నిరీక్షణ భంగం అవుతుంది. మరలా నీకు తెరగట్టి మొదటికి తీసుకెళ్తున్నారు. గనుక అది కరెక్ట్ కాదు. శ్రేష్టమైన నిరీక్షణ అతి పరిశుద్ధ స్థలములోనికి మనకు మార్గం ఏర్పరిచింది. గనుక మనం ఆ అతి పరిశుద్ధమైన స్థలానికి మనం వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వాక్యం. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం. ఇక్కడ శ్రేష్టమైన పునరుద్ధానము అని మనం చూస్తున్నాం. స్త్రీలు మృతులైన తమ వారిని కొంతమందిని వారు పొందారు. మృతులైన తమ వారిని కొందరిని పొందారు. పాత నిబంధనలో కొంతమంది స్త్రీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు మరలా తిరిగి పొందారు. పునరుద్ధానం కలగలేదు, చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు. పునరుద్ధానం కాదు. పునరుద్ధానం కలిగితే ఈ శరీరం మనకు ఉండదు, అక్షయమైన శరీరం ఉంటుంది. సారేపతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ బ్రతికాడు. షునేము పట్టణములో గనురాలైన స్త్రీ కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రార్థన చేయగా ఆ బిడ్డ కూడా బ్రతికాడు. స్త్రీలు తమ వారిని మరలా పొందారు. ఎలీషా చనిపోయినప్పుడు కూడా ఒక శవాన్ని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెడితే ఆయన ఎముకలు తగిలినప్పుడు ఆ శవం బ్రతికినట్టుగా మన వాక్యంలో చూస్తాం. యేసు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో కూడా ఒక చిన్నదాన్ని ఆయన బ్రతికించారు. పాడి మీద మోసుకొని వెళ్తున్న చనిపోయిన శవం ఒక చిన్నవాడిని బ్రతికించారు. సమాధిలో పాతి పెట్టబడినటువంటి లాజర్ని కూడా ఆయన బ్రతికించారు. అపోస్తలులు సేవ చేస్తున్న దినాల్లో దోర్కా చనిపోతే పేతురు ప్రార్థన చేసినప్పుడు ఆమె బ్రతికింది. ఐతకు చనిపోతే పౌలు ప్రార్థన చేసినప్పుడు అతను బ్రతికాడు. చనిపోయిన వారు బ్రతికించబడుతూ వచ్చారు. ఇక్కడ మరీ శ్రేష్టమైన పునరుద్ధాన్ని పొందగోరి విడుదల పొందనులక యాతన పెట్టబడ్డారు. విడుదల పొందడానికి అవకాశం ఉంది. బాగా గమనించాలి, విడుదల పొందడానికి అవకాశం ఉంది. కానీ వారు విడుదల పొందనలేదు, యాతన పెట్టబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు. ఎందుకు మీరు ఇంత యాతన పెట్టబడుతున్నారు? ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు? ఎంత బాధపడుతున్నారు? ఏదైనా ఒకటి మీరు చేసినట్టయితే మీకు ఈ యాతన, ఈ బాధ లేకుండా మీకు ఆరోగ్యం కలుగుతుంది కదా అంటే వాళ్ళు ఒప్పుకోలేదట.
విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి శ్రమ పెట్టబడుతూనే ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి, మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. అందుకే వారు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. నేను నెల నెల ఆ మందులు వాడతానండి, నెల నెల నాకు మా వాళ్ళు చూపిస్తారు, నాకు ఇంత అమౌంట్ అవుతుంది, మా వాళ్ళే కడతారంటే నీకు శ్రేష్టమైన పునరుద్ధానం ఉండదు. అదే ఇక్కడ రాయబడింది. విడుదల పొందడానికి వాళ్ళు ఇష్టపడలేదు, యాతన పెట్టబడ్డారు. అదే రోగములో, అదే బలహీనతలో, అదే శ్రమలో వాళ్ళు నలిగిపోయారు. ఎందుకు నలిగిపోతున్నారు ఇలాగా? నా మాట విను, ఎందుకు నలిగిపోతున్నావు ఇలాగ? విడుదల పొందొచ్చు కదా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. మరి మా పరిస్థితి ఏంటంటే మీకు పునరుద్ధానం ఉంటుంది, ఉండకుండా ఏముండదు. మార్త చెప్పింది చూడు, ఆ పునరుద్ధానం ఉంటుంది. మనుషులందరూ బ్రతికించబడతారు కదా. రేపు ఈస్టర్కి చెప్తాను ఈ విషయాలన్నీ. మనుషులందరూ బ్రతికించబడతారు కదా, అప్పుడు ఆ పునరుద్ధానం ఉంటుంది. కానీ శ్రేష్టమైన పునరుద్ధానం ఉండదు. శ్రేష్టమైన పునరుద్ధానం కావాలంటే విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి శ్రమ పడ్డారు. ఎవరు వీళ్ళు? ఎవరు? స్త్రీలు. స్త్రీలు విడుదల పొందడానికి వాళ్ళు ఇష్టపడలేదు. సహజంగా స్త్రీలకే ఎక్కువగా బలహీనతలు అనేది, అనారోగ్యం అనేది చోటు చేసుకుంటుంది పురుషుల కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు బలహీనమైన ఘటము గనుక, బలహీనతలు అనేది ఎక్కువగా ఉంటాయి గనుక చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకున్న బాధలు ఎవరితో చెప్పుకోలేక నలిగిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో విడుదల పొందడానికి మార్గాలు ఏర్పరచుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు. కానీ మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందకుండా యాతన పెట్టబడి కృషించి మరణించినటువంటి వారు ఉన్నారు. వాళ్లకు శ్రేష్టమైన పునరుద్ధానం కలుగుతుంది. వాళ్ళకి ఎలాంటి పునరుద్ధానం కలుగుతుంది? ఇట్టి పునరుద్ధానానికి నేను అర్హురాలను అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. స్తోత్రం. అది మీరు చేసే భక్తి, మీరు చేసే భక్తి అది. మరి ఎటు పోతారో ప్రభు రాకల్లో తెలియట్లేదు. మీరు చేసే భక్తి అది. మీరు ఒప్పుకోవడానికి కూడా మీరు ఇష్టపడలేదు. పోనీ విశ్వాసంతోనన్నా ఆమెను అందాం, దేవుడు మనల్ని ఆ పునరుద్ధానం కొరకు సిద్ధపరుస్తాడని కూడా అనుకోవట్లా మీరు. సరే, మౌనంగా ఉంటున్నారు. ఉండండి. నేను కాదుగా పునరుద్ధానం లేపేది, నేను కాదుగా మిమ్మల్ని లేపేది. ఆయా సమయాల్లో ప్రభు వచ్చి లేపుతాడు. ఆ వరుసల ప్రకారం లెగిస్తారు. ఏదో వరుసలో లేవండి. చేసేదేముంది? మరి చేసేదేం లేదు కదా. ఏదో వరుసలో లేవండి. ఆ వరుసలన్నీ రేపు ఈస్టర్కి చెప్తాను. అప్పుడు ఎవరు లెగిస్తారు, ఎవరు ఇక్కడ ఉంటారు అనేది మీకు బాగా అర్థమవుతుంది. అవసరమైతే నేను మ్యాప్ కట్టి కూడా చూపిస్తాను, తెలుస్తుంది మనం చేసే భక్తి ఎంతవరకు ఉంది, మనం చేసే భక్తి ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు దేవునికి విశ్వాసంతో మనం కొనసాగుతున్నాం అనేది తెలుస్తుంది. లేఖన సత్యాలు తెలియట్లేదు మీకు. ఎంతవరకు ఉన్నారంటే ఏదో గిలకల లోతు అంతే, సరిపట్టుకుంటున్నారు అంతటితోని. గిలకల లోతు ప్రవాహంలో ఉంటే మీరు ఏం సాధించగలుగుతారు? ఎక్కడికి వెళ్ళగలుగుతారు? ఏ నది దాటగలుగుతారు? ఈదలేనంతగా అయితేనే మనం ఈదుకుంటూ అద్దరి చేరగలుగుతాం. ఒక ప్రవాహం అనేది ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన పునరుద్ధానమును మీరు వివేచించండి. తర్వాత ఇది నేను చెప్తాను, ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం. శ్రేష్టమైన దేశం, శ్రేష్టమైన దేశము, శ్రేష్టమైన దేశము, దాని కొరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. పరలోక సంబంధమైన దేశమును వాళ్ళు కోరుకున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. ఎవరి కొరకు దేవుడు పట్టణాన్ని సిద్ధపరిచాడు? శ్రేష్టమైన దేశమును కోరుకున్న వారికి దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచారు.
వారి దేవుడు నేను అని అనిపించుకోవడానికి కూడా ఆయన సిగ్గుపడలేదు. ఇప్పుడు మనల్ని చూసి నేను ఈ వ్యక్తి దేవుడను, ఈమెకు నేను దేవుణ్ణు అని ఆయన చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడకుండా చెప్పుకోగలిగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా? కొంతమంది చెప్తుంటారు, ఒరే నీవు నా కడుపున పుట్టావని 10 మందికి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను అంటారు. నేను అలా చెప్పుకునేదానికి కూడా ఇష్టపడట్లేదు, ఎందుకంటే నీవు అలా ప్రవర్తిస్తున్నావు. మీరు నా పిల్లలని చెప్పుకునేదానికి కూడా నాకు కష్టంగా ఉంటుంది రా, నేను 10 మందిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు చక్కగా చదువుకొని మంచి ప్రవర్తన కలిగి ఒక మంచి స్థితికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు అది ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఆ పిల్లలు ఎవరు అనుకున్నావు? నా పిల్లలండి. ఆ పిల్లలు ఎవరు అనుకున్నావు? నా పిల్లలండి. ఆ సీట్లో కూర్చున్నది, ఆఫీసులో ఉన్నది ఎవరు అనుకున్నావు? నా పిల్లలండి. గర్వంగా చెప్పుకుంటుంటారు. అంటే వాళ్ళు అనుకున్న దానికి తగినట్టుగా ఆ పిల్లల ప్రవర్తన ఉంది కనుక గొప్పగా చెప్పుకుంటారు. కానీ కొంతమందిని గురించి తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోలేరు. ఇప్పుడు మీరు ఎక్కడైనా కనబడ్డారనుకోండి, చక్కగా ప్రార్థన మనుషులుగా కనబడితే వీళ్ళు ఎవరు అనుకున్నామండి? మా విశ్వాసులు, మా చర్చికి వచ్చే బిడ్డలు, మా పిల్లలు అని మేము గొప్పగా చెబుతాం. అదే మీరు కనబడిన చోట కనబడ్డారనుకోండి, వీళ్ళు మా విశ్వాసులని చెప్పగలుగుతామా? సిగ్గుపడతాం. కనబడని చోట కనబడ్డారనుకోండి, ఏదో పేకాట ఆడే దగ్గర కూర్చొని, సారాయి తాగే దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర నిలబడుకొని ఉన్నారనుకోండి, ఏదో దురలవాట్ల మధ్యలో ఉన్నారనుకోండి, ఎక్కడెక్కడో ఉన్నారనుకోండి, అపవిత్రమైన కార్యాల్లో ఉన్నారనుకోండి, వీళ్ళు మా పిల్లలని చెప్పడానికి ఇష్టపడతామా? ఎందుకంటే సిగ్గుపడతాం. కానీ దేవుడు ఇక్కడ సిగ్గుపడలేదు. శ్రేష్టమైన దేశమును వీళ్ళు కోరుకున్నారు, దేవుడు వారిని గురించి సిగ్గుపడట్లేదు. వారి కొరకు ఆయన ఆ పట్టణాన్ని కట్టాడు. వారిని గురించి ఆయన సిగ్గుపడలేదు. శ్రేష్టమైన దేశమును వాళ్ళు ఏం చేశారంటే కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు ఆ శ్రేష్టమైన దేశం అంటే? దేవుడు దానికి శిల్పి, దేవుడు దానికి నిర్మాణకుడు, దేవుడు ఆ పట్టణానికి పునాదులు వేశాడు గనుక అది శ్రేష్టమైన దేశం. అది మనకు కావాలి. మరి భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఎన్నో పట్టణాలు ఉన్నాయి కదా, ఎన్నో అందమైన పట్టణాలు ఉన్నాయి, ఎన్నో అలంకరించబడిన పట్టణాలు ఉన్నాయి, ఎన్నో ఏసీ పెట్టి చక్కగా ఆ ఎండ లేకుండా గాలి లేకుండా చల్లగా ఉండేటటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చక్కగా కింద కూర్చోకుండా బెంచీలేసి కుర్చీలేసి చక్కగా ఫ్యాన్లేసి అమర్చి పెట్టినటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ అవి వాళ్ళు కోరుకోలేదు, అవి వాళ్ళు ఇష్టపడలేదు. అందమైన పట్టణాలు, అందమైన నగరాలు వాళ్ళు ఏర్పరచుకోలేదు. ఎందుకు ఏర్పరచుకోలేదు? ఆ శ్రేష్టమైనటువంటి దేశమును వాళ్ళు ఏం చేశారంటే అది వాళ్ళు కోరుకున్నారు. ఆ శ్రేష్టమైన దేశం అందరికి కనబడిందా? అందరికి కనబడలేదు. అందులో కొంతమందికే కనబడింది, అది చూశారు. మిగిలిన వాళ్ళకి ఎవరికి కనబడలేదు. వాళ్ళు చూసి వాళ్ళు ఆ శ్రేష్టమైన దేశం అన్నదని చూసి వాళ్ళు స్థిరమైన పునాదులు కలిగిన ఇల్లు నిర్మించుకోకుండా గుడారంలో ఉండి చనిపోయారు. వాళ్ళ పిల్లలకు కూడా అదే చెప్పారు, దేవుడు ఒక శ్రేష్టమైన దేశాన్ని మాకు చూపించాడు, అక్కడికి మనం వెళ్ళాలి, ఆ దేశం మన కొరకు ఆయన కట్టి ఉన్నాడు, అది శిథిలము కాదు, అది స్థిరమైనది అని వాళ్ళ పిల్లలకు కూడా చెప్పి వాళ్ళు మరణిస్తే వాళ్ళ పిల్లలు కూడా ఇల్లులు కట్టుకోకుండా గుడారాల్లోనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇల్లులు కట్టుకోకుండా గుడారాల్లోనే ఉన్నారు. ఎందుకు మీరు ఇల్లులు కట్టుకోవట్లేదు అంటే, మా తండ్రులు ఒక దేశమును చూశారు, అది శ్రేష్టమైనది, అది మాకున్నదని చెప్పారు మా తండ్రులు, అందుకే మేము కట్టుకోవట్లేదు. స్థిరమైన నివాసం అంటూ మేము ఏది ఏర్పరచుకోలేదు. ఈ లోకంలో ఏది ఒక స్థిరమైనదంటే ఏర్పరచుకోలేదు, ఎందుకంటే శ్రేష్టమైనది ఉన్నది. వాళ్ళు దాన్ని కోరుకున్నారు కనుక అందుకు దేవుడు కూడా సిగ్గుపడకుండా వారి కొరకు ఆ పట్టణాన్ని, శ్రేష్టమైన పట్టణాన్ని ఆయన కట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏది కోరుకోవాలి? శ్రేష్టమైన పట్టణం, శ్రేష్టమైన దేశం కోరుకోవాలి. శ్రేష్టమైన దేశము, శ్రేష్టమైన పట్టణాన్ని కోరుకున్నప్పుడు భూ సంబంధమైనటువంటి వాటిని గురించిన చింత ఆలోచన అనేది మీకు ఉండదు. ఆ దిగులు విచారం అనేది మీకు ఉండదు. అందరికి ఇల్లు ఉన్నాయి, నాకు ఇల్లు లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నీ కొరకు నేను కట్టాను ఒక ఇంటిని అని. ప్రభువు మన కొరకు ఒక ఇంటిని కట్టారు. అది శ్రేష్టమైన పట్టణం,
శ్రేష్టమైన దేశం. దానిని మీరు వివేచించండి, దానిని వివేచించండి. అది ఎలా కట్టబడింది, అది ఎలా పునాదులు వేయబడింది, దానికి ముఖ్యమైన మూలరాయి ఎవరు, ఏ రాళ్ళతో కట్టబడింది, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి దానికి, ఆ పట్టణం ఎలా ఉంటుంది, అందులో ఎలా ఉంటుంది, అవన్నీ మీరు వివేచించండి. అది శ్రేష్టమైన దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరికి ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వాక్యం. శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్న. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు మీరు సంతోషంగా ఒప్పుకున్నారు. శ్రేష్టమైన స్వాస్థ్యం ఒకటి ఉంది. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు ఆస్తిని కోల్పోవడానికి ఒప్పుకున్నారట. మీరు ఎవరైనా మీ ఆస్తులు కోల్పోవడానికి ఒప్పుకుంటారా? అసలు ఉంటే కదా అంటారా? ఏనాడు కష్టపడితే ఆనాడికి మేము తింటున్నామో, మాకెక్కడున్నాయండి ఆస్తులు కోల్పోవడానికి? ఆస్తులు కోల్పోవడానికి మాకెక్కడున్నాయి? ఏ రోజు కష్టపడితే ఆ రోజే ఏదో తింటున్నాం, శరీరం కనబడకుండా వస్త్రం కట్టుకొని దేవుని స్తుతిస్తున్నాం. ఆస్తులు కోల్పోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని వివేచించి, శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని వివేచించాలి. ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు మన కొరకు ఉంచారు. అది పేతురు చెప్తారు మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. మనకుండే స్వాస్థ్యం ఏంటంటే అది శ్రేష్టమైన స్వాస్థ్యం, అది అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారనిది. అక్షయమైన ఒక స్వాస్థ్యమును నువ్వు పొందాలి, అది శ్రేష్టమైనది. ఆ స్వాస్థ్యం నువ్వు పొందాలంటే క్షయమైపోయేటివన్నీ వదులుకోవాలి. అక్షయమైన స్వాస్థ్యం కావాలనుకున్నప్పుడు క్షయమైపోయేటివన్నీ వదులుకోవాలి, వాటిని కోల్పోవాలి. లేదు నాకు ఇవి కావాలి అవి కావాలంటే కనుక అది అనుగ్రహించబడదు. శ్రేష్టమైన స్వాస్థ్యం నీకు కావాలనుకున్నప్పుడు, అక్షయమైన స్వాస్థ్యం నీకు కావాలనుకున్నప్పుడు క్షయమైపోయేటి వదులుకోవాలి. క్షయమైపోయేటి అంటే నశించిపోయేటి, క్షయమైపోయేటి అంటే నశించిపోయేటి. ఏది నశించిపోతుంది? ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా ఏమవుతాయి? నశించిపోతాయి. పంచభూతములు మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి. ఏది నశించిపోతుందంటే కంటికి కనబడే ప్రతిదీ నశించిపోతుంది. కంటికి కనబడే ప్రతిదీ నశించిపోతుంది. ఎందుకనగా వాక్యం ఏం చెప్తుందో తెలుసిన, దృశ్యమైనవన్నీ కూడా అనిత్యమైనవి, అదృశ్యమైనవే నిత్యమైనవి. అది వాక్యం. మన కంటికి ఏదైతే కనబడుతుందో అది నశించిపోతుంది. మన కంటికి, మీ కంటికి మైక్ కనబడుతుంది, ఇది నశించిపోతుంది. మీ కంటికి వాటర్ బాటిల్ ఇది నశించిపోతుంది. మీ కంటికి నేను కనబడుతున్నా, నేను నశించిపోతాను. ఇవన్నీ కనబడేటివి నశించిపోతాయి, కనబడనివి నిత్యమైనవి. నేను మాట్లాడుతున్నాను చూడండి, నా మాట మీకు వినబడుతుందిగా. అది కనబడుతుందా? కనబడట్లేదు, అది నశించదు. కనబడలేదు కనుక అది నశించదు. అది నిత్యమైనది, అది నిత్యమైనది కనుక అది నశించదు. నేను కనబడుతున్నాను కనుక నేను నశించిపోతాను. మాట్లాడే మాట కనిపించలేదు కనుక అది నిత్యమైనది, అది అక్షయమైనది. ఈ నశించిపోయే వాటన్నిటిని మనం వదులుకుంటేనే అక్షయమైన నశించని స్వాస్థ్యమును మనం పొందుతాం. వెండి బంగారాలు కనబడుతున్నాయి, నశించిపోతాయి. ఒక రోజున వెండి బంగారాలు కనబడుతున్నాయి, నశించిపోతాయి. ఇహలోక సంబంధమైనవన్నీ కనబడుతున్నాయి, నశించిపోతాయి. కానీ అక్షయమైన స్వాస్థ్యం పొందాలంటే ఈ నశించిపోయేటన్నిటినీ వదులుకోవాలి. అప్పుడే అక్షయమైన స్వాస్థ్యం పొందగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్మలమైన స్వాస్థ్యము, నిర్మలమైనది,
స్వాస్థ్యము నిర్మలమైన స్వాస్థ్యం. అప్పుడు ఆ స్వాస్థ్యం పొందుకోవాలంటే మలినమైనవన్నీ విడిచిపెట్టాలి. మలినమైనవన్నీ విడిచినప్పుడే నిర్మలమైన స్వాస్థ్యాన్ని పొందగలుగుతాం. మలినము, అపవిత్రత, మలినం అనేది ఎక్కడ అంటుతుంది? మలినమైనవన్నీ విడిచిపెట్టాలి. మలినమైనవన్నీ ఏది మనకి మలినం కలుగు చేస్తుందో అవి విడిచిపెట్టాలి. వాక్యంలో రాయబడుతుంది, శరీరము ద్వారా డాగుపడిన అంగి అని రాయబడుతుంది. అంటే మనం వేసుకున్న వస్త్రం మలినమవుతుంది. అది దేని ద్వారా అవుతుంది? శరీరము ద్వారా డాగుపడిన అంగి. మీరు ఎవరైనా ఈ వాక్యం చదివారు? ఎప్పుడైనా చదవలేదా? అక్కడ యూదా పత్రికలు అనుకుంటా, కింద ఉంటుంది చూడండి, ఫుట్నోట్లో ఉంటుంది అనుకుంటా. 7 కింద ఫుట్నోట్లో 7వ నంబరు. శరీరము ద్వారా డాగు పడినటువంటి అంగి, శరీరము ద్వారా వస్త్రమునకు ఏమవుతుందంటే మలినం అంటుతుంది. కనుక ఈ మలినమైనటువంటి ఈ కార్యములు తొలగించుకున్నప్పుడే నిర్మలమైన స్వాస్థ్యం పొందగలుగుతాం. మలినమైన కార్యాలు తొలగించినప్పుడే నిర్మలమైనటువంటి స్వాస్థ్యమును పొందగలుగుతాం. మన శరీరములో శక్తి సామర్థ్యములు ఉన్నంతకాలం మనం వేసుకున్నటువంటి వస్త్రము ఆ శరీరం ద్వారా ఏమవుతుందంటే అది మలినమవుతుంటుంది. శరీరం ఎప్పుడైతే ఉడిగిపోతుందో, దాని శక్తి సామర్థ్యాలు కోల్పోతుందో, అప్పుడు ఆ శరీరం ద్వారా వేసుకున్న వస్త్రము మలినము కాదు. ఇది మీరు ఆత్మీయముగా మీరు అర్థం చేసుకున్నప్పుడు, శరీర సంబంధమైన ఇచ్చలు కోరికలు నీలో పుడుతున్నంత కాలం ప్రభువు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రము మలినమవుతుంటుంది. శరీర సంబంధమైనటువంటి కార్యములన్నీ ఎప్పుడైతే నీలో నశించిపోతాయో, ఆత్మచేత వాటిని చంపివేస్తావో, అప్పుడు ప్రభువు నీకు ఇచ్చిన వస్త్రము నిర్మలమైనదిగా ఉంటుంది, అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది. గనుక మన శరీరము ద్వారానే మలినం అనేది కలుగుతుంది. గనుక ఈ మలినం అంటేటటువంటి ఈ కార్యం తొలగించుకున్నప్పుడే నిర్మలమైన వ్యక్తులుగా మార్చబడతాం. నిర్మలమైన వ్యక్తులుగా మార్చబడతాం. కలంకం లేని వ్యక్తులుగా మార్చబడతాం. ప్రభు వాక్యంలో ఏం రాయబడిందంటే, నా పావురమా నిష్కలంకురాలు, నా పావురం నిష్కలంకురాలు ఒక్కతే, కలంకం లేదు, మలినం లేదు, ఒక్కతే, నా పావురం ఒక్కటే. ఆయన ఏం అక్కడ వాక్యంలో ఏం రాయబడిందో తెలుసునా? లెక్కకు మించిన అనేక మంది కన్యకలు ఉన్నారు, 60 మంది రాణులు ఉన్నారు, 80 మంది ఉపపత్నులు ఉన్నారు. ఇంతమందిలో ఆయన ఏం చెప్పాడో తెలుసునా? నిష్కలంకురాలు నా పావురము ఒక్కతే అని చెప్పాడు ఆయన. నా పావురం నిష్కలంకురాలు, ఎందుకంటే కలంకం లేదు, మలినం లేదు, కలంకం లేదు గనుక నిష్కలంకురాలు గనుక నిర్మలమైన స్వాస్థ్యం పొందడానికి అర్హురాలు. నిర్మలమైన స్వాస్థ్యం పొందడానికి అర్హురాలు. పావురం అనేది ఒక నిష్కలంకమైనటువంటిదని వాక్యంలో రాయబడింది. పావురము నిష్కలంకురాలు. పావురం ఎప్పుడు కూడా అది ఏం చేస్తుందంటే మూలుగుతూ ఉంటాయి. పావురాలు మూలుగులు పెడతా ఉంటాయి, గువ్వలు పావురాలు. వాటి కళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయంటే కన్నీళ్లతో నింపబడినట్టుగా మనకు కనబడుతుంటాయి. వాటి కళ్ళు కన్నీళ్లతో నింపబడినట్టుగా కనబడతాయి. అవి ఆశ్రయం కల్పించుకునేటప్పుడు కూడా అక్కడక్కడ బండల్లో ఉన్నటువంటి ఆ తొర్రలని, అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలని, ఇరుకైన స్థలాలని నివాసంగా ఏర్పరచుకుంటాయి. అలా నివాసంగా ఏర్పరచుకుంటే ఊరంతా కనబడుతున్నా సరే ఊర్లోకి వెళ్ళి ఉందామనుకోకుండా అవి ఏం చేస్తాయంటే ఊరు వెలుపాల ఉన్నటువంటి కొన్ని బండలని కొండలను ఆశ్రయించి అక్కడ ఆ తొర్రల్లో ఉండి అవి నివసిస్తూ ఉంటాయి. అంటే మలినం అంటకుండా అది ప్రత్యేకంగా జీవిస్తుంది అన్నమాట. వాటి కళ్ళు కూడా ఎప్పుడు కన్నీళ్లతో నింపబడినట్టుగా మనకు కనబడతాయి. అది ఎప్పుడు మూలుగుతుంటుంది. అందుకే మలినమైనటువంటి కార్యములన్నీ తొలగిపోతుంటాయి. మనం ప్రార్థనలో ఉండి మూలుగులు పెడుతూ కన్నీళ్లు విడిచి ప్రభుని బ్రతిమలాడుకున్నప్పుడు మలినమైన జీవితం తొలగిపోయి ఎప్పటికప్పుడు మన శరీరం పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. కనుక ఈ మలినమైన జీవితం తొలగిపోయినప్పుడే నిర్మలమైన స్వాస్థ్యాన్ని మనం పొందగలుగుతాం. కొంతమంది నిర్మల అని పేరు పెట్టుకుంటారు. అది చాలా మంచి విలువైనటువంటి పేరు అది. కానీ దానికి తగిన జీవితం చేయకపోతే మాత్రం చాలా రోత బతికైపోతుంది. అంత నిర్మలంగా ఉండాలి, కలుషితం లేకుండా ఉండాలి,
పేరుకు తగినట్టుగా మనం జీవించాలి. పేరుకు తగినట్టుగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాడబారని స్వాస్థ్యం. వాడబారని స్వాస్థ్యం పొందాలంటే వాడబారిపోయేటన్ని తొలగిపోవాలి. వాడబారిపోయేటన్ని తొలగిపోవాలి. వాడబారిపోతుంది. పువ్వులు పొద్దున్నే వికసిస్తాయి, సాయంకాలానికంతా ఏమవుతాయి? వాడబారిపోతాయి. సొలొమోను సైతం వాటిలాగా అలంకరించబడలేదు. మీరు పుష్పాలు గమనించండి. తోటలకు వెళ్ళి ఒక పుష్పంలాగా మరొక పుష్పం ఉండదు, ఒక పుష్పంలాగా మరొక పుష్పం ఉండదు. దేని అందం దానికే ఉంటుంది, దేని సొగసు దానికే ఉంటుంది, దేని రంగు దానికే ఉంటుంది, దేని సువాసన దానికి ఉంటుంది. ఎంత చక్కగా అలంకరించబడి ఉంటాయి. గడ్డి పూలు ఉంటాయి కొన్ని, ఎంత చక్కగా అలంకరించబడి ఉంటాయి. కానీ సాయంకాలం అయ్యేసరికి అవి ఏమవుతాయి? ఉదయాన్నే చూసినప్పుడు అలంకరించబడుతున్నాయి. ఎంత సొగసుగా ఉంటున్నాయి, ఎంత సువాసన వెదజల్లుతున్నాయి, మనల్ని అంతగా ఆకర్షిస్తున్నాయి కదా. సాయంకాలం అయ్యేసరికి అది ఏమవుతుందంటే అది ఆకర్షించేటివన్నీ, సువాసన వెదజల్లేటివన్నీ వాడబారిపోతాయి. అర్థమవుతుందా? సువాసన వెదజల్లాలి, నా నుండి సువాసన రావాలని మంచి మంచి చల్లుకొని వస్తున్నారు, వాడబారిపోతాయి. మీరు పరలోకం నరకం అనే పుస్తకం చదివారా? చదవరు. కొన్ని వంటింటి చిట్కాలను చదివారా? అవి చదివితే ఎప్పుడో బాగుపడేవాళ్ళు, టిఫిన్ కొట్టైనా పెట్టుకునేవాళ్ళు. పరలోకం నరకం అని ఒక పుస్తకం ఉంది, చదవండి. ఇక్కడ ఈ అన్ని గుమాలింపులన్నీ రుద్దుకున్న వారికి నరకంలో ఆమ్లం యాసిడ్ పోస్తారంట. దాంట్లో ఉంది, నరకంలో యాసిడ్ పోసి అవి వాళ్ళు దర్శనం చూసి కొంతమంది పరలోక నరకానికి వెళ్ళి బుక్ రాశారు. ఇక్కడ సువాసనలు మీకు రావాలి కదా, రేపు నరకంలో యాసిడ్ పోస్తారు, అక్కడ ఆమ్లం పోస్తారు, మంచి వాసన వస్తుంది నరకంలో. మీ ప్రియులైన వారందరూ అక్కడే ఉంటారు కనుక వారి మధ్యలో నీవు అప్పుడు సువాసన వెదజల్లుతూ తిరుగుతుంటావు. ఆమ్లం పోస్తే ఎలా ఉంటుందండి? యాసిడ్ పోస్తే ఆ శరీరం మీద యాసిడ్ పడితే ఎలా ఉంటుంది? బగట్లాడుతుంది, కాలిపోతుంది, అరుపులు, కేకలు, పెడబొబ్బలు పెడుతుంటారు. ఇక్కడ సువాసన వెదజల్లాలనుకుంటున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి సబ్బు రాసుకోండి, దాంట్లో క్షారం అయిన ఉంటే కనుక మలినం తొలగించి శుభ్రపరుస్తే సబ్బుతో స్నానం చేయండి. ఇంకా ఉతికిన బట్టలు శుభ్రంగా ఉతికి ఐరన్ చేసుకొని నీట్గా వస్త్రాలు ధరించండి. ఇంక ఇవన్నీ ఎందుకు? యాసిడ్ అంతా ఎందుకండి? యాసిడ్, ఫెనాయిల్ ఇవన్నీ వేసుకొని సువాసన. మేము యాసిడ్, ఫెనాయిల్ ఇవన్నీ సువాసన కొరకు మా బాత్రూంలో జల్లుతాం. వాసన రాకుండా ఉండాలని బాత్రూంలో చల్లమంటాను. ఫెనాయిల్ మంచి వాసన వస్తుంది అని బాత్రూంలో చల్లమని చెప్తాం. ఎందుకంటే అది మురుగుడు ఉంటుంది కనుక ఇది వేసుకుంటే మనం కొంచెం స్నానం చేసేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కొంచెం వెళ్ళి రాగలుగుతాం. కానీ ఇప్పుడు ఏంటో మరి ఆ ఫెనాయిల్ మీరు వేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. వాడబారిపోయేటి అవన్నీ వాడబారిపోతాయి. కంటికి ఆకర్షణీయముగా కనబడవచ్చును, సాయంకాలానికి వాడబారుతున్నాయి. చూడండి, అక్కడ గమనించండి. ఉదయాన్నే అవి ఏమవుతున్నాయి తెలుసున? వికసిస్తున్నాయి. మధ్యాహ్నం ఎండను ఓర్చుకుంటున్నాయి, సాయంకాలానికి వాడిపోతున్నాయి. సాయంకాలం అనేది ప్రభురాకడికి సూచన. ప్రభురాకడికంతా అవి రాలిపోతున్నాయి, ప్రభురాకడికంతా అవి నిలబడట్లేదు. అందముగా కనబడినవి, ఆకర్షణీయమైనవి సొలొమోను సైతము అలా అలంకరించబడలేదు. అంతగా అలంకరించబడినవి అవి సాయంకాలం అయ్యేసరికి, ప్రభురాకడ సమీపించేసరికి ఒక్కటి నిలబడట్లేదు, అన్ని రాలిపోతున్నాయి. ప్రభురాకల్లో ప్రభురాకడకు నిలబడింది ఏంటి? వాడబారనటువంటివి. వాడబారని స్వాస్థ్యం పొందడానికి వాడబారిపోయేటన్నీ మనం విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు శ్రేష్టమైన స్వాస్థ్యమును ఇచ్చాడు. ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు మీ ఆస్తిని కూడా మీరు కోల్పోవడానికి ఒప్పుకున్నారు. ఆస్తిని కూడా కోల్పోవడానికి మీరు ఒప్పుకున్నారు. ఆస్తులు కూడా కోల్పోయారు. ఎందుకంటే వాడబారని ఒక స్వాస్థ్యం ఉంది. ఈ ఆస్తిపాస్తులు శాశ్వతం కాదని ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి వాడబారని స్వాస్థ్యమును పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన స్వాస్థ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
శ్రేష్టమైనటువంటి బలి దేవునికి మనము అర్పించాలి. శ్రేష్టమైన ఒక నిరీక్షణ అనేది మనము కలిగి ఉండాలి. శ్రేష్టమైనటువంటి దేశం మనకున్నది, శ్రేష్టమైన పునరుద్ధానం మనకున్నది, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకున్నది, శ్రేష్టమైన వస్తువులు మనం దేవునికి అర్పించాలి. ఇవన్నీ హెబ్రీ పత్రికలో రాయబడిన శ్రేష్టతలు. వీటిని మీరు వివేచించండి. క్రీస్తు దినము సమీపంగా ఉంది. యేసయ్య రాకడ దినం సమీపంగా ఉంది. ఆ దినము కొరకై మీరందరూ సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ త్వరగా మోకరించి ప్రార్థన చేసుకుంటారు.